రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. ఎంతో కీలకమైన స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే శాఖ అభివృద్ధి చేయనుంది. రాబోయే 40 ఏళ్లకు గాను ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రధాన భవంతితో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి రైల్వే స్టేషన్కు అత్యాధునిక హంగులద్దే ప్రణాళికలు సిద్ధం చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అత్యంత ప్రధానమైంది. ఈ స్టేషన్ నుంచి నిత్యం దాదాపు 35,000 మంది ప్రయాణికులు విజయవాడ, విశాఖ, కాకినాడ, భీమవరం వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్లాట్ఫామ్ల పటిష్టత పనులు జరుగుతున్నాయి. 3 అంతస్తుల ప్రాంగణం నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదించారు. స్టేషన్ అభివృద్ధి పనులపై ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విజయవాడ డీఆర్ఎం నరేందర్ పాటిల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ను సందర్శించారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చుతామని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు, పైన ఒక ప్లాజా ఉంటుంది. ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక క్యాఫెటీరియా అవకాశం కూడా అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి. కనుక ఖచ్చితంగా పుష్కరాల టైంకి ఎలాగైనా సరే విత్ క్వాలిటీ వర్క్ ఈ యొక్క రైల్వే స్టేషన్ని వచ్చేటువంటి ప్రయాణికులకి వారందరికీ కూడా సౌకర్యార్థం ఖచ్చితంగా అయిపోతుందని మా అందరి విశ్వాసం. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో తూర్పు వైపు మరింత అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులు డీఆర్ఎం దృష్టికి తీసుకొచ్చారు. అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్, కేశవరం వద్ద ఆర్ఓబీ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేలు డీఆర్ఎం దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. In fact, our entire focus was initially on the west side of the city, whereas Madam has told us to look at the east and plan accordingly. So we are now going to make some changes in our existing plans. We are going to develop more facilities on the eastern side. We have been given assurances by Honorable MLA and the corporation that some roads will be given in front of the east side. So based on that, we will further develop the east side. అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది. ఎక్కువగా విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డీఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా అనపర్తిలో ఉన్న 2 రైల్వే గేట్స్లో 413 గేట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా శీతకాన్ని వేయడంతో ఆ నిర్మాణం ముందుకు సాగల. మరలా ఇవాళ వారిని డీఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే తగిన ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు. రోడ్డు వైడనింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు. వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైడన్ అవుతుంది. ఇప్పుడు ప్రయారిటీ అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది. మనం 100 ఫీట్ రోడ్ చేసాం, అలాగే ఉక్కుంపేట రోడ్డు వైడన్ చేసాం, ఇంకా వైడన్ చేయొచ్చు. వాళ్ళు ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా 80 ఫీట్కి వైడన్ చేయబోతున్నాం త్వరలోనే.